లోన్ పేర్ డొనేట్ చేస్తుంది. ఓకే. ఎప్పుడైతే లిగాండ్ మెటల్ ఆటమ్ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఓకేనా, మెటల్ ఆటమ్‌లో డి ఆర్బిటల్స్ ఉంటాయి కదా! మెటల్ ఆటమ్‌లో డి ఆర్బిటల్స్ ఉంటాయి. యూజువల్‌గా మెటల్ ఆటమ్స్ ఏముంటాయి? డి బ్లాక్ ఎలిమెంట్సే కదా! దాని దగ్గరే కదా ఎంప్టీ షెల్స్ ఉంటాయి. అదే కదా సెంట్రల్ మెటల్ ఆటమ్ అయింది. అంటే దాంట్లో ఏముంటాయి? డి ఆర్బిటల్స్ ఉంటాయి. ఆ మెటల్ ఆటమ్‌లో ఉండే డి ఆర్బిటల్స్ రిపల్షన్ అనేది జరుగుతది. ఎప్పుడైతే లిగాండ్ దానికి క్లోజ్‌గా వచ్చినప్పుడు మెటల్ ఆటమ్ దగ్గరికి లిగాండ్ క్లోజ్‌గా వస్తది. అప్పుడు దాని మీద రిపల్షన్స్ అనేవి జరుగుతాయి. దానివల్ల స్టెబిలిటీని ఎళ్ళిపోతాదేమో నా దగ్గర ఉండే స్టెబిలిటీ అనుకోని ఏం చేస్తుంది? ఆ రిపల్షన్స్‌ని ఓవర్‌కమ్ చేసుకోవడానికి, ఇంకా స్టేబుల్‌గా ఉండడానికి అదేం చేస్తుందంటే డి ఆర్బిటల్ 2 లాగా స్ప్లిట్ అయిపోతుంది. 5 కలిసి ఉంటాయి కదా! కానీ ఏం చేస్తుంది? 2 లాగా స్ప్లిట్ అయిపోతాయి అనమాట. ఓకే. ఆక్టాహైడ్రల్, టెట్రాహైడ్రల్ 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. దానికి స్ప్లిట్టింగ్ అనేది వేరే వేరే ఉంటాది. ఓకేనా. మీరు ఆక్టాహైడ్రల్‌లో చూస్తే బాటమ్‌లో T2G అంటే 3 ఆర్బిటల్స్ ఏవేవైతే DXY, DYZ, DZX అంటే యాక్సిస్ నుంచి అవే ఉంటాయన్నమాట. ఈజీ వేయండి DZ2, DX2 - Y2, DZ2 ఉంటాయి కదా! ఇవి యాక్సిస్ పైన ఉంటాయి. ఆన్ ద యాక్సిస్ అవి ఈజీలో ఉంటాయి. ఆన్ ద యాక్సిస్ ఈజీలో ఉంటాయి. అవే ఫ్రమ్ ద యాక్సిస్ T2Gలో ఉంటాయి. ఓకేనా. కిందేమో T2G, పైనేమో ఈజీ వస్తుంది ఆక్టాహైడ్రల్‌లో. టెట్రాహైడ్రల్‌లో రివర్స్ చేసేయండి. కింద ఈజీ వస్తుంది, పైన T2G వస్తుంది. ఏది టెట్రాహైడ్రల్. టెట్రాహైడ్రల్ కాబట్టి పైన T2G, ఆక్టాహైడ్రల్ పైన ఈజీ. ఓకే. టెట్రాహైడ్రల్ T2G, TT అంటే 2 పైన వస్తుంది. ఆక్టాహైడ్రల్‌లో T2G కింద. ఓకే. సో ఇది ఆక్టాహైడ్రల్‌లో చూస్తే ఇది డెల్టా ఓ అంటారనమాట. దీన్ని ఏమంటారంటే స్ప్లిట్టింగ్‌ని క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజింగ్ ఎనర్జీ అంటారనమాట. ఇది క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజింగ్ ఎనర్జీ ఆక్టాహైడ్రల్. ఓ అంటే ఆక్టాహైడ్రల్. ఓకే. ఇప్పుడు టెట్రాహైడ్రల్‌లో చూస్తే T2G, T2G పైన ఉంటుంది కదా! ఓకే. ఇక్కడ డెల్టా T అంటాం. ఈ డెల్టా T అనేది 4/9 ఆఫ్ డెల్టా ఓ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఉన్నట్టు. ఓకేనా. అంటే ఆక్టాహైడ్రల్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని సాల్వ్ చేయడానికి మనం ట్రై చేద్దాం. K4 FeCN టేకెన్ 6 ఉంది. సెంట్రల్ ఆటమ్ ఐడెంటిఫై చేయండి. ఏంటి? Fe. ఓకేనా. వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఈ Fe ఏదైతే ఉందో దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా. ఎస్. మనం ఏం చేయాలి? ఇది FeCN టేకెన్ 6 ఇది ఏదైతే ఉందో ఇది ఏం స్ట్రక్చర్? ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్. స్ప్లిట్ చేసేయండి EG T2G. ఓకేనా. ఇక్కడ ఏమొచ్చింది? ఓకేనా. సో ఇక్కడ చూస్తే దీని ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ చేయాలి. మళ్ళీ స్టెప్ బై స్టెప్ బాగా చూడండి. దీనికి టైం పడుతుంది కానీ చూడండి. నేను మళ్ళీ చెప్తాను, 2 టైమ్స్ చెప్తాను. సో కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ ఏంది? ఇక్కడ వాళ్ళు కాంప్లెక్స్ ఇచ్చి దీని సెంట్రల్ ఆటమ్ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి అని అడుగుతారు. సెంట్రల్ ఆటమ్ ఏంది? ఇక్కడ ఐరన్. దీన్ని మనం ఏం చేయాలంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? అకార్డింగ్ టు క్రిస్టల్ ఫీల్డ్ థియరీ మనం స్ప్లిట్ చేస్తాం. ఇది ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ కాబట్టి పైన ఈజీ, కింద T2G వస్తుంది. టెట్రాహైడ్రల్ TT కాబట్టి పైన T వస్తుంది, T2G వస్తుంది, కింద ఈజీ వస్తుంది. అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది ఆక్టాహైడ్రల్ కాబట్టి కింద T2G వస్తుంది, పైన ఈజీ వస్తుంది. డన్. ఇప్పుడు ఇందులో మనం ఎలక్ట్రాన్స్ పెట్టాలి. ఎలక్ట్రాన్స్ పెట్టాలంటే మనం ఫస్ట్ దాని ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కోవాలి కదా. ప్రైమరీ వ్యాలెన్సీ ఏందో తెలుసుకోవాలి కదా. ఓకే. దీని ప్రైమరీ వ్యాలెన్సీ కూడా మనం తెలుసుకుందాం అనమాట. ఏమొచ్చింది? 2 వచ్చింది. ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం చెప్పినా కదా, సేమ్ అదే చేయండి. ఇక్కడ 2 వచ్చింది ఆక్సిడేషన్ నెంబర్. ఓకేనా. యూజువల్గా నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. ఇది ఆర్గాన్ 3d6 ఇప్పుడు X=2 కదా, అంటే అది 2 ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది, అంటే +2 ఛార్జ్ వస్తుంది దాని దగ్గర. ఓకే. సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది ఏం చేస్తుంది? డొనేట్ చేస్తుంది. ఇది దగ్గర ఏమొస్తుంది అప్పుడు? 6. ఓకే. ఓన్లీ 6 ఉంటుంది, 0 అయిపోతుంది. Fe+2 లెఫ్ట్ ఓవర్ 6 ఓకేనా. అప్పుడు 6 ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఎట్లా చేద్దాము? 6 ఎలక్ట్రాన్స్ మిగిలిన దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే పైన ఈజీ, కింద T2G కదా. ఇక్కడ అన్ని కిందనే 6 ఎలక్ట్రాన్స్ పెట్టినాం. ఎందుకు పైన పెట్టొచ్చు? ఒకటి ఉంది, ఏది పెయిరింగ్ ఎఫెక్ట్ అని ఉంటుంది అనమాట. పెయిరింగ్ చేయాలి మనం. అది ఎట్లా చేస్తాము చూద్దాం. స్పెక్ట్రోకెమికల్ సిరీస్ ఉంటాయి. IClFOHH2O, NH3EV, NOCNO. ఇక్కడ బ్లూ కలర్తో అన్ని రిప్రజెంట్ చేసి ఉంటే ఇవి ఏవైతే మనకు కనిపించినాయి అనుకోండి. ఓకే. ఇవి ఏవైతే మనకి లిగాండ్ లాగా ఇవి కనిపించినాయి అనుకోండి, I కానీ, Cl కానీ, F కానీ, OH కానీ, H2O ఇవన్నీ మనకు లిగాండ్ లాగా కనిపించినాయి అనుకో, అంటే ఆ కాంపౌండ్లో మీ క్వశ్చన్లో ఇచ్చిన కాంపౌండ్లో ఇవన్నీ కూడా లిగాండ్ లాగా కనిపించినాయి అనుకోండి, అది పేరింగ్ చేయదు. అంటే కింద ఫస్ట్ 3 ఎలక్ట్రాన్స్ అయిపోయినాక పైననే మళ్ళీ 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తుంది, కిందనే ఫుల్లీ ఫిల్డ్ చేయదు. ఓకే. కింద చేసి మళ్ళీ పైన చేస్తుంది. ఫస్ట్ T2Gలో చేస్తుందా, T2Gలో చేసిన తర్వాత డైరెక్ట్ ఈజీలోకి వెళ్ళిపోతుంది. T2Gలోనే మొత్తం ఫిల్ అయ్యేంత వరకు ఉండదు. అంటే బ్లూ కలర్ కనిపిస్తున్నట్టు పేరింగ్ చెయ్యవు. ఇక్కడ ఏదైతే నైట్రోజన్ ఇంకా హైడ్రోజన్ కాంబినేషన్ చూడండి, NH3 ఇది, NH3 EN ఇథిలిన్ డయామిన్, NO2 - CN - CO ఇవి ఏం చేస్తాయి అంటే పేరింగ్ చేస్తాయి. ఇక్కడ ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి కదా, ఇవి దే డూ ద పేరింగ్. ఓకేనా. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మీరు చూసి చెప్పండి అనమాట. అంటే ఇక్కడ కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి, దీన్ని కూడా సేమ్ ఇట్లానే ట్రై చేయండి. అర్థమవుతున్నాయా? ఎస్. ఇప్పుడు ఇక్కడ పేరింగ్ చేయవు. సిఎన్ అనేది ఏం చేస్తుంది? సిఎన్ అనేది పేరింగ్ చేస్తుంది. చూడండి, సిఎన్ అనేది పేరింగ్ చేస్తుంది కాబట్టి మొత్తం 6 T2Gలోనే ఫుల్లీ ఫిల్డ్ అయిన వరకు నింపేస్తాం. అంటే సిఎన్ అనేది డూ పేరింగ్. అంటే ఇప్పుడు దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పండి. T2Gలోనే 6, EGలోనే 0. సో T2G 6, EG 0. ఓకే. సేమ్ ఇట్లానే ఇవన్నిటి కూడా ట్రై చేయండి. ఓకే. డన్. నెక్స్ట్ వాలెన్సీ బాండ్ థియరీ. లినస్ పౌలింగ్ ఇచ్చినాడు. వాలెన్సీ బాండ్ థియరీలో ఫస్ట్ స్ట్రాంగ్ ఇన్ లోడయా, వీక్ అవుట్ హై పారా. ఇది గుర్తుపెట్టుకోండి ట్రిక్. స్ట్రాంగ్ ఇన్ లోడయా. ఓకే. ఎట్లా మనం స్ట్రాంగ్గా ఉంటాం, మనకి ఎప్పుడైతే చాలా కష్టాలు వచ్చినప్పుడు, కష్టాలు అంటే లోగా ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటాం, అట్లా గుర్తుపెట్టుకోండి అనమాట. ఓకే. ఎస్. స్ట్రాంగ్ ఇన్ లోడయా, స్ట్రాంగ్ ఇన్ లోడయా, వీక్ అవుట్ హై పారా.
స్ట్రాంగ్ ఇన్, లో డయా, వీక్ అవుట్, హైపర్. దెన్ స్ట్రాంగ్ లిగాండ్, స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ లిగాండ్, వీక్ అంటే వీక్ లిగాండ్, ఇన్ అంటే ఇన్నర్ ఆర్బిటల్, అవుట్ అంటే అవుటర్ ఆర్బిటల్, లో అంటే లో స్పిన్ కాంప్లెక్స్, హై అంటే హై స్పిన్ కాంప్లెక్స్, డయా అంటే డయామాగ్నెటిక్, పారా అంటే పారామాగ్నెటిక్ అంటే ప్రెసెన్స్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం, డయామాగ్నెటిక్ అంటే అబ్సెన్స్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పి డయామాగ్నెటిక్ పారామాగ్నెటిక్ వచ్చినప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు √n×n+2 చేయాలి టు ఫైండ్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్. ఓకే, హైబ్రిడైజేషన్ చూద్దాం. ఇప్పుడు టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్, ఇప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ ఉంది. ఓకే, కోఆర్డినేషన్ నెంబర్ 6 వచ్చింది అనుకో, NH3 టేకెన్ 6 ఉంది, ఇందులో కోఆర్డినేషన్ నెంబర్ ఎంత 6 అంటే టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అంతే అనమాట. 6 వచ్చింది అనుకోండి, మనం యూజువల్గా కెమికల్ బాండింగ్ సైడ్ చూస్తే sp3d2 అని చెప్తాం. ఇందులో ఏం లేదు, డీని ఫస్ట్ పెట్టాలి, ఎందుకంటే డీ బ్లాక్ కదా ఎక్కువ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ అనేది ఫామ్ చేసేది, డీ బ్లాక్ కాబట్టి డీ ఫస్ట్ పెట్టేయండి అంతే. sp3d2ని d2sp3 చేసేయండి అక్కడ ఇన్ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో. స్ట్రాంగ్ లిగాండ్స్, వీక్ లిగాండ్స్ చూద్దాం. స్ట్రాంగ్ లిగాండ్స్ ఏంటివి? CnCO NH3En. ఓకే, CnCO NH3En అనేది స్ట్రాంగ్ లిగాండ్స్. వాటరు, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవి వీక్ లిగాండ్స్. దెన్ ఇక్కడ దాకా ఏమైపోయింది, కంప్లీట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్లో నేను ఆల్ ద 20 years PYQs చేపిస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.